ప్రజెంట్ ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యూషన్లో ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, ఆ, అది ఎలా ఉందంటారు పార్టీకి చూడటానికి వైసీపీ? పార్టీకి 2 సార్లు చేశాడు కదా, ఆ, 2 సార్లు రిజైన్ చేశాడు. ఆ. అదే 3 నెలల ఎలక్షన్ ఉందన్న ఇప్పుడు రాజీనామా చేస్తే అది వైసీపీకి నష్టం కలిగిద్ది అనుకుంటారా, లాభం కలిగిద్ది అనుకుంటారా? నష్టం కలిగింది. నష్టం కలిగిద్ది. ఈసారి అలాగే గండి చిరంజీవి గారికి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చారు, అతనికి లోకేష్ మీద గెలవగలరు అంటారా? చెప్పలేం. చెప్పలేము. అలాగే మంగళగిరిలో అదే చిరంజీవి గారి క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కాస్త ఓటింగ్ పడిద్ది గెలవగలరు అంటున్నారు. సాలిడ్ ఓటు ఎక్కువ ఉంది, ఆ, దానివల్ల గెలవచ్చు అంటున్నారు. గెలవచ్చు అంటున్నారు. మరి లోకేష్ గారు ఈసారైనా గెలుస్తారా రేపు 2024 అది గెలవగలరా 24లో? ఏం చెప్పలేం. ఎట్లా ఏమంటారా? 14లో ఓడిపోయారు కదా, ఈసారైనా 19లో ఈసారైనా గెలవగలరా లేదండి లోకేష్ గారు? మీకైతే మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే? చిరంజీవి వస్తాడు అనుకుంటున్నారు. ఆ. ఆ. గండి చిరంజీవి గారు వస్తారు అనుకుంటున్నారు. ఓకే, గెలవగలరా? అలాగే ఇప్పుడు ఆర్కే గారి వర్గం ఉంది కదా, రేపు వాళ్ళు గండి చిరంజీవి గారి వర్గానికి సపోర్ట్ ఇస్తారంటారా మరి వైసీపీలో? వైసీపీలు ఇస్తారు. ఇస్తారు. వాళ్ళకి గొడవలు గెలవలు కానీ అట్లా జరుగుతుంది లేవు. ఏముండదు. సపోర్ట్ ఇస్తే ఈసారి మళ్ళీ లోకేష్ గారు ఓడిపోతారంటారా? ఓకే. అలాగే ప్రజెంట్ మరి జగన్ గారు మాత్రం 175 గెలవగలను ఈసారి నేను అది ఇది అంటున్నారు కదా, అది ఎలా చూస్తారు? 175 కాదు కానీ 100 వస్తాయి. 100 వస్తాయి. ఓకే, మళ్ళీ ఈ ఎమ్మెల్యేలతో కాకుండా జగన్ గారు సీఎం అవుతారంటారు. ఆ. ఓకే, మీ అభిప్రాయం మీకు ఎవరు వస్తే బాగుంటుంది నెక్స్ట్ 2024లో? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది కాదు, ఈ జగనే వస్తాడు అనుకుంటున్నాం. జగనే వస్తారనుకుంటున్నారు. ఓకే, అలాగే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ వైసీపీ పార్టీలో ఈ ఎమ్మెల్యేల రాజీనామాలు కానీ ఇవన్నీ ఎలా చూస్తారు ఈ టైంలో? సీట్లు మార్పిడి కానీ? ఏమో ఇవన్నీ మనకేం తెలుసు.